ఇటీవల ఏపీలో హాట్ టాపిక్గా మారిన ఏపీ దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ కాశంగిరి శాంతి వ్యవహారంలో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్యకు కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ గతంలో దేవాదాయ శాఖకు ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా, ఇప్పుడు నీ భర్త ఎవరో చెప్పాలంటూ ఆమెకు అధికారులు మోమో జారీ చేశారు. ఆమె భర్త వివాదం, దానివల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కలుగుతున్న భంగం, ఆమె వ్యవహార శైలిపై పూర్తి వివరణకు ఆదేశించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరిన సమయంలో తన భర్త పేరు కె మాధవ్ మోహన్గా పేర్కొన్న శాంతి, గతేడాది ప్రసూతి సెలవులకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ అదే చెప్పారు. అయితే ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం, అంతకు ముందే ఆమె సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు ఆమెకు మోమో జారీ చేశారు. నీ భర్త ఎవరో చెప్పాలంటూ ఆదేశించారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమంటూ దీనిపై విచారణ ఇవ్వాలంటూ ఆమెకు మోమో పంపారు. దీంతో పాటు మరో 6 అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు మోపిన అధికారులు తాజాగా మరో 6 అభియోగాలు మోపారు. ఇందులో భర్త పేరు మార్చడం, దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, సాయిరెడ్డిపై గతేడాది పెట్టిన ట్వీట్, విశాఖలో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్తో గొడవ, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆలయ దుకాణాలు, భూముల లీజుల పొడిగింపు వంటి అంశాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డితో శాంతి అనుబంధంపై ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్న వేళ గతేడాది మే 28న ఆమె పెట్టిన ట్వీట్పై అభియోగం నమోదైంది. ఇందులో ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్, మీరు పార్టీకి వెన్మోక అంటూ పెట్టిన ట్వీట్పై అభియోగం మోపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్వీట్ పెట్టారని అందులో పేర్కొన్నారు. మరోవైపు శాంతి డిప్యూటీ కమిషనర్గా విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలపై విచారణకు అధికారులతో మరో కమిటీ వేశారు. మరి వీటిపై ఆమె ఎలాంటి విచారణ ఇస్తారో చూడాలి.